అందరికి వందనాలు. క్రైస్తవ సమాజానికి నెహెమ్యా గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నెహెమ్యా గ్రంథము మనం ఒకసారి ధ్యానిస్తే ఆ యొక్క నెహెమ్యా గారు పూనుకున్న పనుల గురించి చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 52 రోజులలోనే ఆ యొక్క ప్రాకారములు కంప్లీట్ చేసిన ఘనత ఆయనది. మరి అంతలా ఆ గొప్ప కార్యాన్ని ముగించడానికి అంత జ్ఞానము, శక్తి, ఓర్పు ఏ విధంగా ఆయనకు దయచేయబడింది. ఒక్కసారి మొదటి అధ్యాయము మనము ధ్యానిస్తే అర్థమవుతుంది. దేవుని యందు ఆయన మోకరించి కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ యొక్క పట్టణం గురించి, ఆ యొక్క జనము గురించి. చూడండి, ఆ యొక్క ప్రాకారములు 52 దినాలలోనే అది కంప్లీట్ చేయడం జరిగింది. గొప్ప కార్యం కదా. ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉన్న దేవుని ఆలయము మరి ఎందరు కడతా ఉన్నారు, ఎందరు పూనుకుంటా ఉన్నారు. నెహెమ్యా గారు లాగా మన జీవితాలలో ప్రతి ఒక్కరి హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. అది శిథిలా వ్యవస్థలో ఉన్నది. అది లోకాశల వల్ల శిథిలా వ్యవస్థలో ఉన్నది. అది వ్యక్తిగత ఆశల వల్ల శిథిలా వ్యవస్థలో ఉన్నది. ఆ శరీర బలహీనత కావచ్చు, నేత్రాశ కావచ్చు, డివోక్తము కావచ్చు, ఆ యొక్క శిథిలా వ్యవస్థలో ఉన్న ఆ యొక్క మందిరాన్ని ఒక్కొక్కటిగా మన చెడు అలవాట్లు మొత్తము తీసివేసి నూతనంగా దేవునికి ఒక పరిశుద్ధ ఆలయముగా ఎప్పుడు మనం సమర్పిస్తాం, ఎప్పుడు దేవునికి అంకితం చేస్తాం. ప్రతి ఒక్కరి జీవితాలలో చూడండి, ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం. కానీ ఆ సమస్య ఎందుకు వచ్చిందని దేవుని యొద్ద మోకరించి అడిగేవారు చాలా తక్కువ. అడుగుడు ఇయ్యబడును అన్న దేవుడు, నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు అడగకుండా మనము దేవుడు తీసేస్తాడు అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ నెహెమ్యా గారు మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. తద్వారా ఆ యొక్క మహాపట్టణము కట్టబడింది, గుమ్మములు నిలుపబడ్డాయి. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని మందిరమైనటువంటి మన హృదయము, దేవుని ఆలయాన్ని ఒక్కొక్కటిగా మనం కట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక పరిశుద్ధంగా దేవునికి అంకితం ఇచ్చే విధంగా ఉండాలి. దేవుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం అడగట్లేదు. అడగాలి. నెహెమ్యా గారిలాగా అడగాలి. ఉపవాసం ఉండి అడగాలి. కన్నీరు కారుస్తూ అడగాలి. మోకరించి అడగాలి. తప్పకుండా నా జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు, మనం ఊహించని కార్యాలు గొప్పగా దేవుడు మన జీవితంలో చేస్తాడు. మనము ఎలాంటి కార్యాన్నైనా చేయగలిగే శక్తి దేవుడు మనకు దయచేస్తాడు. అది ఎప్పుడు మనం అడిగినప్పుడు, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచినప్పుడు. మన హృదయాన్ని మన యొక్క దేవుని యొక్క మన హృదయమైనటువంటి దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసేవారిగా ఉండద్దు. ఎందుకంటే నా ఆలయంను పాడు చేస్తే ఏం చేస్తానన్నాడు దేవుడు, వారిని పాడు చేస్తా అన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇప్పటికీ మన హృదయము శిథిల వ్యవస్థలో ఉంటే కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కటిగా కట్టి దేవునికి మనము పరిశుద్ధ ఆలయంగా మన హృదయాన్ని ఉంచాలి. అప్పుడు దేవుడు మన హృదయంలో నివాసం ఉంటాడు. అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ యొక్క వాక్యాన్ని మీకే హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. వందనాలు.